ఈశ్వరికి నా గురించి తెలియచేయాలని ప్రయత్నించి ఇప్పటికే 2 చచ్చారు. అయినా నీకింకా బుద్ధి రాలేదు. ఎందుకురా చావుని వెతుక్కుంటూ వచ్చి మరీ చస్తారు? నీకు చావాలని మరీ సరదాగా ఉన్నట్టుంది. చావు. దైవశక్తిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నా. నీ గెలుపు తాత్కాలికం. చివరికి గెలిచేది ధర్మమే. నీ ధర్మాన్ని నా అధర్మంతో గెలిచి చూపిస్తాను, చూడరా. నీ దుష్ట సామ్రాజ్యం మొత్తం ఏకమై వచ్చినా ధర్మాన్ని జయించటం అసాధ్యం. అది గుర్తుంచుకో. చూద్దాం. ఖచ్చితంగా చూస్తావు. ధర్మాన్ని అధర్మం, నీతిని అవినీతి, దైవాన్ని దుష్టశక్తి జయించిన దాఖలాలు చరిత్రలో లేనేలేవు. ఆ చరిత్రని నేను తిరగరాస్తాను, చూడు. నాగేశ్వరి ఎవరు? ఎవరు? ఎవరండి? ఎవరు? ఎవరండి? ఎవరంటే సమాధానం చెప్పరేంటి? ఎవరండి మీరు? నేనే నాగేశ్వరి. నువ్వా? మరి ఇంతసేపు నేను మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నావేంటి? జరిగేదంతా చూస్తూ ఉన్నాను, అందుకే ఏమీ మాట్లాడలేదు. వాళ్ళెవరు? ఎందుకు నీ గురించి నా దగ్గర చెడుగా మాట్లాడుతున్నారు? చెడ్డవాళ్ళెప్పుడు చెడుగానే మాట్లాడతారు. దాని గురించి నువ్వు పట్టించుకోకూడదు. నేనది పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆ సన్యాసి చెప్తున్న మాటలు వింటూ ఉంటే నాకు కాస్త భయంగా ఉంది. భయమా లేక నా మీద అనుమానమా? సరే నాగేశ్వరి, నీకు నా మీద నమ్మకం పోయిందని అర్థమైంది. ఇక నేను వెళ్తాను. నమ్మకం లేని చోట నేనుండను. ఈశ్వరి ఆగు.
నేను నిన్ను అనుమానించడం లేదు, కానీ ఆ సన్యాసి ఎందుకు నీ గురించి నా దగ్గర అలా మాట్లాడుతున్నాడనేది అర్థం కావడం లేదు. నాగేశ్వరి, ఆ సన్యాసే కాదు, 1,000,000 మంది ఏకమై వచ్చి చెప్పినా నీకు నా మీద నమ్మకం చెక్కు చెదరకుండా ఉంటే ఇలా దీని గురించి ఆలోచించేదానివే కాదు. అది కాదు ఈశ్వరి, నన్ను మాట్లాడి నాగేశ్వరి. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు నేను నీకు ఆపద తలపెట్టేదాన్నే అయితే ఇంతకాలం ఎందుకు ఆగుండేదాన్ని? ఎప్పుడో చంపేసి ఉండేదాన్నిగా. అంతెందుకు, నువ్వు సర్పవన నదిలో చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంటే నిన్ను నేను కాపాడకుండా వచ్చేసి ఉండొచ్చుగా. నీకు మరో విషయం చెప్పనా? అసలిప్పుడొచ్చి సన్యాసిలా మాట్లాడింది నిజమైన సన్యాసి కాదు, దుష్టశక్తి. సన్యాసి రూపంలో వచ్చి నన్ను దుష్టశక్తిని నిన్ను మభ్యపెట్టాలని చూసింది. సమయానికి నేను రావడంతో భయపడి పారిపోయింది. నిజంగానా? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కోపడికి ఈశ్వరి, నేను నిన్ను నమ్ముతున్నాను. మీ నాన్నగారు వస్తున్నారు, నేను మేడ మీదకి వెళ్తాను. నాన్నా, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మాట్లాడరేంటి నాన్న? అమ్మని చూడ్డానికి వెళ్ళొస్తున్నారా? లేదమ్మా, నేను దాన్ని చూడటానికి వెళ్ళలేదు. మనసేమి బాగలేకపోతే అలా బయటికి వెళ్ళాను. అసలు మీ అమ్మ అలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. దాదాపు 25 సంవత్సరాలు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. అది నాకు బాగా తెలుసు. కానీ ఇంతలోనే దానికి ఏమైందో ఏంటో నిన్నే చంపాలని చూసింది. అసలు నిన్ను చంపాల్సిన అవసరం దానికి ఏమొచ్చింది? అదే నాకు కూడా అర్థం కావడం లేదు నాన్న. నాగేశ్వరి, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి నాన్న. నిజంగానే మీ అమ్మ నేను షూట్ చేసిందా? నువ్వు నా ముందే పోలీసులకి మీ అమ్మ షూట్ చేసిందని వాంగ్మూలం ఇచ్చావు. అయినా మనసు ఊరుకోలేక అడుగుతున్నాను. ఎందుకంటే దాన్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. నిజం చెప్పమ్మా, నిజంగానే మీ అమ్మ నేను షూట్ చేసిందా? దీనికి నేనేం సమాధానం చెప్పాలో తెలియడం లేదు నాన్న. అమ్మ నన్ను షూట్ చేసిందా లేదా అనేది పక్కన పెడితే అసలు నేను పోలీసులకి వాంగ్మూలం ఇవ్వలేదని అంటున్నాను. కానీ ఇప్పుడు మీరు జైల్లో అమ్మ, నేను పోలీసులకి వాంగ్మూలం ఇచ్చానని అంటున్నారు. అదే నాకు పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే నువ్వు వాంగ్మూలం ఇచ్చింది నీకు గుర్తులేదమ్మా? లేదు నాన్న, అసలు నేను పోలీసులతో మాట్లాడినట్టు చూచాయిగా కూడా గుర్తులేదు. అయితే నువ్వు ఏదో షాక్లో ఉండి అలా మాట్లాడుంటావు. లేకపోతే దీని వెనక ఏదో మర్మం ఉండాలి. ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ అమ్మ మాత్రం నన్ను చంపడానికి ప్రయత్నించి ఉండదని నాకు అనిపిస్తోంది. అమ్మని ఎలాగైనా విడుదల చేసి తీసుకురావాలి నాన్న. అలాగే, తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు.
దేవకి, నన్ను చూడగానే ఫేస్ అలా పెట్టావు? అంత ఇరిటేషన్ తెప్పిస్తున్నానా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను ఇక్కడైనా ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకని. నిన్ను అంత సులభంగా ఎలా వదిలేస్తాను? నేను అనుకున్నది సాధించాలిగా. ఇంకా ఏం సాధించాలి? ఇదిగో నన్ను ఇలా జైలు పాలు చేసి నువ్వు ఆ వైదేహి సంతోషంగా ఉన్నారుగా. ఇంకా కొత్తగా ఏం సాధిస్తారు? నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. దండమా? చిచి, వెరీ బ్యాడ్. దండం పెట్టాల్సింది దైవానికి, నాలాంటి బ్యాడ్ ఈవిల్స్కి కాదు. ఇలా దండం పెట్టించుకొని జై కొట్టించుకొని ఆనందపడిపోయే సిల్లీ థింగ్స్కి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. జస్ట్ నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నాకు అది చాలు. ఏం చేయాలి? ఛ! ఏంటి దేవకి, ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలంటే నాకు ఇష్టం ఉండదు. అసలు నిన్ను ఇక్కడికి వచ్చేలా ఎందుకు చేశాను? నువ్వు నాగేశ్వర్ని వదిలి, ఈ ఊరు వదిలి, నీ వాళ్లతో కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని. కానీ నువ్వు ఇంతవరకు దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దయచేసి వెంటనే ఫీల్డ్ క్లియర్ చేసేయ్, లేకపోతే అన్యాయంగా చచ్చిపోతావు. అసలు నేనెందుకు నాగేశ్వరిని వదిలి వెళ్ళాలి? అయినా నేనున్నా లేకపోయినా నాగేశ్వరి నీతోనే ఉందిగా. ఎలాగైనా నువ్వు అనుకున్నది సాధిస్తావుగా. మరి నేనెందుకు ఊరు వదిలి వెళ్ళాలి? మ్మ్. ఇలా అడిగావు, బాగుంది. నీకొచ్చిన ఈ డౌట్ మన గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కలగొచ్చు. ఆ డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఒక్క విషయం మాత్రం నేను ఒప్పుకుంటాను దేవకి, నీ బుద్ధి ఎలాంటిదైనా నీ పర్ఫార్మెన్స్ మాత్రం బ్రహ్మాండం. అందుకే నువ్వు షూట్ చేశావని నీ కూతురికి తెలిసినా, దాన్ని నీ మొగుడు నమ్మినా, నువ్వు మంచిదానివే అని, నిన్ను రక్షించుకోవాలని వాళ్ళ మనసులో ఏ మూలో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆ సాఫ్ట్ కార్నర్ పెరిగి పెద్దదవడం వల్ల ఆ సెంటిమెంటల్ ఫూల్ నాగేశ్వరి రేపేదైనా నీ సెంటిమెంటల్ డ్రామాలో లాక్ అయిందనుకో, ఆ తర్వాత ఖచ్చితంగా నా మాట మాత్రం వినదు. అది నా మాట వినకపోతే నేననుకున్నది ఎలా సాధిస్తాను? సో నువ్వు నాగేశ్వర్ని వదిలి వెళ్ళిపోవడం నాకు అన్ని విధాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్. ఓ, అదన్నమాట నీ భయం. నువ్వింత చెప్పిన తర్వాత నేను నాగేశ్వరిని వదిలి ఎలా వెళ్తాను? ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళను. నువ్వు వెళ్ళనంటే నేనంత సులభంగా వదిలేస్తానా? నేను మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేస్తాను. ఈలోపు నువ్వు నాగేశ్వర్ని వదిలి వెళ్ళిపోతానని నిర్ణయించుకుంటే నీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు, ప్రమాదము ఉండదు. ఒకవేళ నువ్వు ఏ నిర్ణయమూ తీసుకోలేదనుకో, మళ్ళీ నేనొచ్చి ఇంతసేపు మాట్లాడి వార్నింగ్లు గట్రా ఇవ్వడం ఉండదు. అసలు నేను నీ దగ్గరికే రాను. నేను చెయ్యాల్సింది చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావే? నాకు అంత శ్రమ కలిగించవని అనుకుంటున్నాను. నువ్వు నా మాట వినకపోతే నేనేం చేస్తాననేది చూడాలనుకుంటే అలాగే, కానీ ఏం చేస్తాం? చూడు రేపేం జరుగుతుందో. బాయ్. స్వామి, నాదో చిన్న అనుమానం. ఈ ధ్యానం వల్ల నేనేం సాధించబోతున్నాను? దీనివల్ల ఉపయోగం ఏముంది? గుణ, ధ్యానం చూసే వాళ్ళకి సాధారణమైనదిగా కనిపించవచ్చు, కానీ దాని శక్తి అసాధారణమైనది. నువ్వెంతవరకు చేసిన ధ్యానం వల్ల ఇప్పటికే నీకు కొన్ని శక్తులు సంప్రాప్తించాయి. నాలో శక్తులున్నాయా? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మాలి. ఎందుకంటే ధ్యానంలో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీలో శక్తులు ఉత్పన్నమవుతాయి. నాలో శక్తులున్నాయని మీరు చెప్తుంటే
నాకు ఆశ్చర్యంగా ఉందే గాని నమ్మకం కుదరటం లేదు. నీలో శక్తులున్నాయని నీకు తెలియాలి అంతేగా? అయితే ఓ పంచి కళ్ళు మూసుకుని ఏదో ఒకటి తలుచుకో. నువ్వు తలుచుకున్న విషయం జరుగుతుందో లేదో చూడు. ఏం తలుచుకున్నా? అక్కడున్న బండరాయి కిందకి దొల్లిపోవాలి అనుకున్నాను. అంతేనా, లేక ఇంకేదన్నా అనుకున్నావా? వేరే ఇంకేం అనుకోలేదు. అది దొర్లిపోవాలి అనుకున్న తర్వాత అది దొర్లుతుందో లేదో అని అనుకున్నావు, అవునా? అవును. అలాంటి అనుమానాలేవీ లేకుండా మనస్ఫూర్తిగా అది దొర్లిపోవాలి అనుకో, దొర్లుతుంది. నీలో శక్తులున్నాయనడానికి ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. నీలో ఇంకా శక్తులు పెంపొందటానికి మరింత కృషితో ధ్యానాన్ని కొనసాగించు. అలాగే స్వామి. ఈశ్వరి, నువ్వేదో నాకంటే గొప్పగా ఆలోచిస్తావు, గొప్పగా ప్లాన్ చేస్తావు అనుకుంటే ఇంతవరకు ఏ డెవలప్మెంటు లేదేంటి? ఎంతసేపైనా మనల్ని బెదిరించడానికి, నన్ను ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పడానికే టైం సరిపోతుంది. ఇక ఈవిడకు ఆలోచించడానికి టైం ఎక్కడిది? అనవసరంగా వాక్కు నాలుక తెగిపోద్ది. నేనేం చేస్తున్నానో నీకేమైనా తెలుసా? చెప్పు, తెలుసుకుంటాం. ఆ సన్యాసిగాడు మళ్ళీ నాగేశ్వరికి నిజం చెప్పాలని ప్రయత్నించాడు. బట్ అది నమ్మలేదు. దానికి నా మీద కాస్త డౌట్ కూడా వచ్చింది. కానీ ఎలాగో అలాగ మేనేజ్ చేసి దాన్ని కన్ఫ్యూజన్లో పడేశాను. ఇలా ఎంతకాలం అని దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటావు? అనవసరంగా దాన్ని నదిలోకి దించావు. రేపు మనం మళ్ళీ దాన్ని నదిలోకి దిగమంటే అస్సలు దిగదు. దాన్ని నదిలోకి ఎప్పుడు దింపాలో, ఎలా దింపాలో నాకు బాగా తెలుసు. అనవసరంగా మీరు టెన్షన్ పడకండి. నాగేశ్వరిని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూ పోవడం కష్టమని నాకు తెలుసు. పైగా దానికి వాళ్ళ నాన్న రాజారావుకి దేవకి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. వాళ్ళు దాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి సీన్ ఏదో ఒక రోజు వస్తుందని. నువ్వేమో మా అక్కని ఊరి నుంచి గెంటేయించడానికి నాగేశ్వర్ మీద మర్డర్ అటెంప్ట్ చేసిందని కేసు పెట్టి జైల్లో వేయించావు. రేపు నాగేశ్వర్ వాళ్ళ నాన్న లాయర్ని పెట్టి దాన్ని బయటకు తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత మా అక్క మన మాట చచ్చినా వినదు. దేవకిని వాళ్ళు ఈజీగా బయటికి తీసుకొస్తారని నాకు తెలుసు. అందుకే వాళ్ళకంటే ముందే దేవకిని నేను బయటికి తీసుకొస్తాను. ఈశ్వరి, నువ్వు మాట్లాడుతోందేమిటో నీకు అర్థమవుతుందా? ఎందుకు దేవకిని బయటికి తీసుకొస్తావు? కంగారు పడకుండా నేను చెప్పేది వినండి. నేనిప్పుడు జైలుకి వెళ్ళి దేవకిని కలిసి మళ్ళీ వార్నింగ్ ఇచ్చొచ్చాను.
అది ఏమాత్రం భయపడుతున్నట్టుగా కనిపించడం లేదు. అందుకే దాన్ని కాస్త ఎక్కువగా బెదరకొట్టడానికి మరో కొత్త ప్లాన్ రెడీ చేశాను. ఏంటా ప్లాన్? నరబలి ఇద్దామనుకుంటున్నాను. నరబల? ఎవరిని? ఎలాగూ తెలుస్తుందిగా, చూద్దాం దేవకి మన మాట వింటుందా లేదా అని. విశ్వం, నువ్వు నాతో పాటు రా. ఎక్కడికి? చెప్తాను, రా. టూ మినిట్స్ బయటకు వెళ్ళండి మీరు.